నమస్తే, నేను మీ జాఫర్. నేను ప్రతి వారము నేను చేసే గెస్ట్లకు రకరకాల వివాదాల్లో వాళ్ళు చిక్కుకుని ఉంటారు, ఇరుక్కుని ఉంటారు. కాంట్రవర్సీగా ఉంటాయి ఇంటర్వ్యూస్. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా ఛాలెంజింగ్ టాస్క్. అది ఇప్పుడు నాకు నేను విధించుకునే ఆ టాస్క్ అన్నమాట. దీన్ని మీకు ఏ మేరకు కనెక్ట్ అవుతానో చూడాలా. ఈరోజు నేను ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు గారితో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వినోద్ రావు గారు ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ ప్రముఖులుగా అందరికీ పరిచయము. మన బీజేపీలోకి వచ్చారు, చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నారు, ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఏంటి ఈ ప్రస్థానం ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం, జై శ్రీరామ్. సార్, పాలిటిక్స్ని దూరం నుంచి చూస్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ నుంచి ఒక 2 months నుంచి ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఏదైతే మంచి ఉద్దేశంతో వచ్చానో, చాలామంది అన్నారు పాలిటిక్స్ నీకు చాలా కష్టం, అది చాలా డార్క్ క్యారెక్టర్స్ ఉంటారు, లేకపోతే డార్క్ ఏరియాస్ ఉంటాయి. నీలాంటి వాడు దీన్ని చేయొచ్చో లేదో జాగ్రత్తగా నా శ్రేయాభిలాషులు వెల్విషర్స్ 1-2 సార్లు నాకు చెప్పి పంపించిండ్రు. కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతం, మోడీ గారు నిరంతరం సెల్ఫ్లెస్గా వారు పనిచేస్తున్నారు. సెల్ఫ్లెస్గా పనిచేసేవాడికి ఏదైనా సరే అవకాశాలు ఎక్కువ. కాబట్టి నేను అవకాశాలను చూస్తుండే వాడిని, సమస్యల గురించి అధ్యయించి ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో, సేవ ఉందో నాకు ప్రిఫరెన్స్ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తే అనేక ఎన్జిఓలలో నేను చేశాను. ఇప్పుడు అంత ప్రయారిటీ మీకు పార్టీ పరంగా ఎలా వచ్చింది వినోద్ గారు? ఇంతకుముందు మీరు ఒక వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, ప్లస్ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ, సర్వీస్ యాక్టివిటీ చేశారు. ఈరోజు మీ సీటు కోసం ఎంతమంది ప్రముఖులు పోటీ పడ్డారు మీకు ఐడియా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు అబ్బాయి జలగం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే కూడా, అటువంటి ఫ్యామిలీస్ కూడా ఈ సీట్ కావాలని చెప్పి పట్టుబడిన నేపథ్యంలో, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా రకరకాల పేర్లను అధిష్టాన దృష్టికి తీసుకున్న నేపథ్యంలో, కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఈ సీటు మాత్రం మీరు ఏం అడొద్దు, ఇది వినోద్ రావుకి కేటాయించడం అని చెప్పి మీ పట్ల అంత ఏం జరిగింది, మీ అంత బాండింగ్ ఎలా కుదిరిందని చెప్పి? అంటే ఐడియాలజీ కలిసిందా, లేకపోతే వ్యక్తిగతమైన ఫ్రెండ్షిప్ ఇంత బలంగా ఏర్పడిందంటారా? మీరు చెప్పిన ప్రతిదీ కూడా మీడియా పరంగా నేను వింటున్నవే, నాకు మాత్రం ఇవన్నీ పెద్దగా తెలియదు. నేను ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో ఇన్స్పైర్ అయ్యి వారి సైనికుల్లాగా నేను చేస్తా అని నేను పెద్దల్ని కోరినప్పుడు, నేను ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థిగా నేను అడిగినప్పుడు వారు ఏమన్నారు అంటే, నీలాగా ఒక 5-6 మంది ఉన్నారు, వారిని ఎవరైతే సూట్ అవుతుందో, భారతీయ జనతా పార్టీలో ప్రక్రియ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, దానికి పార్లమెంటరీ బోర్డ్ సిస్టమ్ ఉంది, ఎవరు అప్లై చేసినో అందరిని క్షుణ్ణంగా చూసి ఎవరు సూట్ అవుతారు అనేది ఇది వారు సెలెక్ట్ చేస్తారు. వారి లక్ష్యం 400 సీట్లు ఎలా రావాలి, ఎవరైతే దానికి రాగలుగుతారో అనేది వారి అసెస్మెంట్. ఇదంతా మెరిట్ బేస్డ్ అసెస్మెంట్ అని నేను భావిస్తున్నాను. అందులో భాగంగా నన్ను వారు ప్రకటించినప్పుడు నేను చేయదలుచుకున్నది వారు నమ్మినరు, నా చిత్తశుద్ధిని వారు నమ్మినరు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీజేపీలో ఆర్ఎస్ఎస్ కోట అని చెప్పి కొంతమంది ఫిలప్ చేస్తూ ఉంటారు, అంటే పార్టీలో ఆర్ఎస్ఎస్ సంఘ్లో పనిచేసిన వాళ్ళందరికీ. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ కోట కింద తీసుకున్నట్టు నేను జవహర్ గారు ఒక్కటి చెప్పదలుచుకున్నా, నేను ఆర్ఎస్ఎస్ తోటి ప్రభావమై వారిలాగా చేస్తున్నారు, వారు చాలా సేవ చేస్తున్నారు, కొద్దిగా నేను సేవ చేయాలని అట్లా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి సూట్ అయ్యే కొన్ని ఎన్జిఓలు ఉన్నాయి. ఆ ఎన్జిఓలలో నేను వాలంటరీగా గత 10 సంవత్సరాల నుంచి చేశాను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, మీ పట్ల మంచి గౌరవం ఉంటుంది ఆయనకు అని వింటూ ఉన్నాం మేము. అదేవిధంగా చింతన్ బైఠక్ లాంటి కీలకమైన సమావేశాల్లో కూడా మీకు ప్రాధాన్యత బాగా ఇచ్చారని అంటారు. అంటే రీజన్ ఏమంటారు? ఎవరైనా మంచిగా చేయాలని, దేశం కోసం చేయాలని ఎవరైనా ఆర్ఎస్ఎస్ లాంటి మంచి సంస్థలు హక్కున చేర్చుకుంటాయి. అనేక భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. ఎవరైతే మంచి పని చేయాలనుకున్నారో సంఘ్ మిగతా లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నా డెస్టినీ నా అదృష్టం ఏంటి అంటే సంఘ్ వారితోటి నాకు పరిచయం ఏర్పడి వారితోటి నేను ఇన్స్పైర్ అయ్యి
వారిలాగా కొంతైనా చేయాలని నేను ఇది సోషల్ సర్వీస్ ఎంచుకున్నా. సార్ ఇప్పుడు ముస్లిమ్స్లకు వ్యతిరేకం సార్ ఆర్ఎస్ఎస్? నేను అలానే అనుకున్నాను. నేను ఎప్పుడైతే వారి పరిచయం ఏర్పడ్డదో నేను ఒక్కసారి కూడా నేను అనుకున్నాను. గోల్వాల్కర్, హెగ్డే వారి పుస్తకాలు మీరు చదివారా? నేను చదివాను. నేను ప్రత్యక్షంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ పుస్తకాలు చదివారా? కొంతవరకు చదవడం జరిగింది, కొంతవరకు అధ్యయనం చేయడం జరిగింది. గాడ్సే ప్రసంగాలు కూడా విన్నారా? నాకు నచ్చిన ఏంటంటే పాజిటివిటీ. నేను హెడ్గే వారు కానీ, మీరన్న ఇందాక వారు కానీ, ఇంకా మిగతా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, గోల్వాల్కర్ గారు కానీ నేను అంత చదవలేదు. హెగ్డేవర్ గారిది అయితే నేను చదివాను. దాంట్లో ఏముంది, ఎవరైతే మన మాతృభూమిని ప్రేమిస్తారో ఏ మతస్థులైనా సరే వారు ఒకటే. ఎప్పుడైతే మన దేశంలో ఉండి మన సిటిజన్స్ అయి ఉండి పక్క దేశాన్ని చేస్తేనే ఎవరికైనా బాధ. ఇక్కడ మాత్రం నాకు అర్థం కాదు. నా తల్లిని నాకు ప్రేమించడానికి నా తల్లిని నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మా అని చెప్పి నేను ప్రతిసారి చెప్పుకోవాలా సార్? నా భూమిని నేను ప్రేమించేటప్పుడు నేను నా యొక్క విశ్వసిస్తే నేను చాటుకోవాలి సార్. నాకు ఆ కనెక్టివిటీ, ఆ బాండింగ్, ఆ ఎమోషన్ లేదంటారా, ఉండదంటారా? ఇప్పుడు ఏదైనా చేతలలో చూపించాలి, మనసులలో కాదు. ఒకవేళ మీరు వారిని నిజంగా మీరు బాధ పెడితే, మనసు బాధ పెడితే అది అందరికీ తెలుస్తుంది. నేను ఉదయాన్నే లేచి తల్లి అమ్మ నేను ప్రేమిస్తున్నాను అమ్మ, నేను ఉంటున్న గౌరవం అని చెప్పాలా? అది మనసులో ఉండాలా? చెప్పండి. మన భారతీయ సంస్కృతి ముందు దాంట్లో అతి పెద్ద శ్లోకం మాతృదేవోభవ. పెద్దలు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. పితృదేవోభవ అని స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నేను కూడా గత 15-20 సంవత్సరాల నుంచి మొదటి శ్లోకం నేను లేచిన దగ్గర చదివేది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది మన భారతీయ సంస్కృతి. మన తల్లిని మనం గౌరవించాలి. అంటే ఈ సమాజము నాగరికత నేర్చుకున్న తర్వాత, నాగరికత దిశగా అడుగులేసిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడిన వ్యవస్థే మాతృత్వ వ్యవస్థ అని చెప్పి. బట్ అక్కడ ఆ వ్యవస్థలో తల్లికి ఇచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాలి సార్. మన కల్చర్లోనే, మన సంప్రదాయంలోనే, మన కస్టమ్స్లోనే అది ఉంది కదా. అది ఉల్లంఘించిన వారికే నేను చెప్పేది. ఉల్లంఘించిన అంతవరకు మనం చేసేదానికి అది ఎవరు ఏమన్నారు. ఏదైతే నేచర్కి ఎగెనెస్ట్ పోయినో, ఏదైనా ఈ విషయం కాదు, కొద్దిగా డివేట్ అవుతున్నాం, కానీ నేచర్కి ఎగెనెస్ట్ ఏది పోయినా అది తప్పే అని నేను అనుకుంటున్నాను. సార్ మీరు ఎప్పుడైనా దూరం నుంచి ఒక 10 ఏళ్ల కిందట మీరు బీజేపీలోకి రాలేదు, మీరు ఆర్ఎస్ఎస్లోకి రాలేదు, ఒక 10 years క్రితం మీరు సాధారణ వ్యక్తి, ఒక ఎన్జిఓ యాక్టివిటీస్ చేసే వ్యక్తి, సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. మీకు ఎంఎం చేసే యాక్టివిటీసు, బీజేపీ చేసే పొలిటికల్ యాక్టివిటీసు, ఈ రెండు ఒకేలాగా ఉన్నాయా? రెండు విరుద్ధమైన దారులు కలిగినప్పటికీ వాళ్ళ యొక్క లక్ష్యం ఒకటేలా కనిపించిందా అప్పుడు? నేను చేసే యాక్టివిటీస్కి అనుసంధానంగా నాకు ఒక ఆర్గనైజేషన్ అనిపించింది. నా ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ వారి సేవాభావంతో నేను మోటివేట్ అయినా. మిగతా దాని గురించి నాకు తెలియదు. మిగతా నేను కాన్సన్ట్రేట్ చేసి నేను ఎందుకు ఆకర్షితమైనది నేను చెప్పగలుగుతాను. ఎందుకు కాలేదనేది అది నా ప్రాబ్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. నాకు నచ్చింది ఏంటి అంటే సెల్ఫ్లెస్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారందరూ కుటుంబాలని చిన్న వయసులోనే వదిలేసి మాతృదేవతకి, మన మాతృభూమికి వారి లైఫ్ డెడికేట్ చేశారు. నాకు కూడా ఆర్ఎస్ఎస్ మీద చాలా గొప్ప అభిప్రాయం ఉంది సార్ యాక్చువల్గా. ఎందుకంటే దేశం చేసే సేవ కానీ, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వాళ్ళు చేసే కృషి కానీ, పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేసి దేశం కోసము, సమాజం కోసం సేవ చేసే కోసం చాలా గౌరవం ఉంది. కానీ వాళ్ళకి సంబంధించి బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఏదైతే ఉందో అవి ఆ సందేహాలు నివృత్తి కావట్లేదు. వినోద్రావు గారు, మీరు ఎప్పుడైనా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు, వాళ్ళ యాక్టివిటీస్లో కూర్చుంటున్నప్పుడు, చింతన మీటింగ్లో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించారా? ముఖ్యంగా ఒకటి నేను జాఫర్ గారు ఒకటి చెప్తే, నేను చింతన్ బైఠక్ అనేది ఇంటర్నల్ మీటింగ్. అది మాలాంటి ఐడియాలజీ బేస్డ్ వారికి నచ్చిన ఐడియాలజీ నచ్చిన వాళ్ళకి సంబంధం లేని విషయం అది. చింతన్ బైఠక్ వారి కోర్ ఏరియాస్ వారి ప్రచారక చేసేది. కానీ నాకు తెలిసి నేను చూస్తున్నప్పుడు వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఇంతవరకు వారు ఏ మతం గురించి ఈ మతస్థులని విడదీయాలి లేకపోతే వేరే చూడాలని మాత్రం అన్నారు. వారికి నచ్చంది ఒకటే, మన మాతృభూమి మన దేశంలో ఉండి పక్క దేశాన్ని సమర్థిస్తేనే వారికి ప్రాబ్లం. ఎవరు సమర్థించారు సార్ అలాంటివి ఉంటేనే. ఇంకో విషయం సార్, సమర్థించకపోతే ప్రాబ్లం లేదు, సమర్థించినప్పుడే ప్రాబ్లం, అంతే. అది అంతటితోటి అది అందరికీ అర్థమవుతుంది. అవును సార్. ఇంకోటి అంటే ఇప్పుడు
మీరు ఒక వ్యాపారవేత్త కూడా. భారతదేశం యొక్క గౌరవము విదేశాల్లో, ప్రపంచంలో ఒక సగర్వంగా ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నో డౌట్ ఆ విషయంలో ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన అంశం. కానీ అదే సమయంలో ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, భారతదేశంలో 1% జనాభా దగ్గర 40% సంపద పోగుపడి ఉంది అని వింటున్నప్పుడు ఎక్కడ లోపం కనిపిస్తుంది? వ్యవస్థలో ఏ మార్పు చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది? ఇంకా పేదవాడుగానే మిగిలిపోతున్న సంగతి ఎక్కడ ఒక చోట ఆందోళన, ఆవేదన కలిగించట్లేదా సార్? ఈ ప్రిసైజ్ అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లము మోడీ గారు వారు మనస్ఫూర్తిగా దీన్ని అడ్రస్ చేస్తున్నారు. పేదరికం అనేది ఉండే, కానీ ప్రపంచంలో 5వ ఎకానమీ నుంచి 3వ ఎకానమీకి దిశగా పయనించినప్పుడు ఈ వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యేది వాస్తవమే ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా మోడీ గారు మీరు పథకాలు చూస్తే 500 పథకాలు పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా పేదవాళ్ళని బడుగు బలహీన వర్గాలకు ఉద్దేశించే. కాబట్టి పర్కులేషన్ అనేది 100% జరుగుతుంది కూడా. సార్, ఇప్పటికే స్టార్టప్స్ ఇండియాకి నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత అసలు ఎక్కువగా ప్రోత్సాహాలు ఉంటాయేమో అని చెప్పి ఆశించారు సార్. చాలామంది ఓట్లు వేశారు సార్. అంటే ముస్లిమ్స్, మైనార్టీస్లో కూడా నరేంద్ర మోడీకి వస్తే స్టార్టప్స్ పెరుగుతాయని అనుకున్నారు. మీరు ఆశించిన స్థాయిలో స్టార్టప్ ఇండియాస్కి నిధులు కానీ ఆ ప్రాజెక్ట్గా సక్సెస్ జరుగుతుందంటారా? దీనికి ప్రత్యేక నిదర్శనం నేను కూడా, ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాకు దీంట్లో ఉంది. నాకు కూడా ఒక స్టార్టప్ ఉంది, నాకు కూడా ఒక డ్రోన్ స్టార్టప్ ఉంది. నేను నా మిత్రుడు ప్లస్ CEO కింద ఒక ఏం స్టార్టప్ అది? ఇది డ్రోన్ స్టార్టప్. అంటే ఇది డ్రోన్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్. డ్రోన్కి అల్గార్ సాఫ్ట్వేర్ రాసే ఒక ఇది, ప్లస్ డ్రోన్ ఎంటర్టైన్మెంట్. మీరు ఆకాశంలో వివిధ షేప్లలో డ్రోన్స్ ఫార్మేషన్స్ ఉంటాయి. మాది సెకండ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ ప్రాబబ్లీ ఒక 20 కంపెనీలు ప్రపంచంలోనే ఉన్నాయి. అదొక వింగ్. అట్లానే అండర్ వాటర్ నావిగేషన్కి, అన్మాన్ నావిగేషన్కి సాఫ్ట్వేర్ కి మేము నావికి చేయడం జరుగుతుంది. దీనికి ఏంటి అంటే, మేము ఒక 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక IIT ఎక్స్ IIT ఒక ఎక్స్ మిలిటరీ ఆయన కలిసి స్టార్ట్ చేశాము. ఇందులో ఏనాడు కూడా ఎవరితోటి కూడా మాకు రికమెండేషన్ కానీ అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ప్రతిది కూడా మెరిట్ బేస్డ్ సిస్టమ్. ఐడెక్స్ అనే ఒక అటానమస్ బాడీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి స్టార్టప్లో మీరు అలా స్టార్టప్లో నాలాంటోడు ఒక స్టార్టప్ చేసి ఒక ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్టప్స్ ఇన్ ద కంట్రీ అని మొన్న ఒక అవార్డు కూడా రావడం జరిగింది. సార్ ఇంకో ప్రశ్న. ఖమ్మం అంటేనే కమ్యూనిస్టుల హిల్లా, కాంగ్రెస్ల అంట. ఇక్కడ కమలం వికసిస్తుందని చెప్పిన నమ్మకం మీకు ఉందంటారా? ఇక్కడ ఖమ్మం ప్రజలు చాలా చైతన్యవంతులు. నేను గత 3-4 నెలల నుంచి నేను వెళ్ళినప్పుడు వారు నిజంగా దేశభక్తులు, రామభక్తులు. ఈ కమ్యూనిస్ట్ అనేది ఒకప్పుడు కమ్యూనిస్టు, ఇప్పుడు వారంతా చూసేది అభివృద్ధి కోసం. అది నాకు చాలా ఈజీ అనిపించింది. ఏంటి అంటే, మేము చెప్పేది ముఖ్యంగా, నేను ఒక సోషల్ సర్వీస్ నుంచి RSS ప్రభావితమైన మనిషిగా నేను వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే, ఓన్లీ పాజిటివ్. మేము ఏం చేయగలుగుతామని చెప్పినప్పుడు ప్రజలు ఈజీగా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మంకి ఇంకోటి ఉంది. ఇక్కడ ఎంపీగా గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతాం. చాలామంది అయ్యారు కూడా ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ స్థానానికి. ఒకవేళ మీరు గెలిస్తే ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీరే సెంట్రల్ మినిస్టర్ అవుతారని ప్రచారం జరుగుతుంది మీ క్యాడర్లో. రాముల వారి ఆశీస్సు ఉంటే ఏదైనా జరగవచ్చు. దానికి రాముల వారు, మనం ఫస్ట్ కష్టపడాలి, తర్వాత భగవత్ ఆశీస్సులు. కష్టపడేది నా నేపథ్యం, మిగతాది అంతా భగవంతుడు, మోడీ గారికి వదిలేద్దాం. సార్, ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఎవరు తెలియదు, ఏదో RSS కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అంతవరకే. ఇప్పుడు పాలిటిక్స్ ఎలా ఉందంటే, మీరు ఇంకా హైపర్గా తయారైతే మాత్రము మీరు ఇంట్లో వాళ్ళని ట్రోల్ చేస్తారు, మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, సైకలాజికల్గా మిమ్మల్ని డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఊహించారా? దేనికైనా సిద్ధమా?
అంటే చూస్తుంటే మీరు మృదు స్వభావి లాగా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడుండే పాలిటిక్స్కి సెట్ అవుతారా? మీరు ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఇంటర్వ్యూలు చేసినప్పుడు అప్పుడు అప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది, నేను బిలీవ్ చేసేది ఏంటి అంటే కష్టపడితే ప్రజలు ఆదరిస్తారు. ఒకళ్ళ జోలికి అనవసరంగా పోకపోతే వారు మన ఏం చేయరు. కానీ ఎవరు తప్పులను ఉంటే అది ఎత్తి చూపాలి. ఎత్తి చూపినప్పుడు నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. చెప్పినప్పుడు ప్రజలు మన వెనక ఉంటారు. పార్టీ పరంగా యాక్సెప్టెన్స్ ఎలాగుంది? ఎందుకంటే మీరు జనవరి వరకు మీకు బీజేపీకి సంబంధం లేదు, మీదంతా సంఘ్ యాక్టివిటీస్ అంతా అని చెప్పి ఇక్కడ వాళ్ళు రకరకాల పేర్లను తెర మీదకి తీసుకొచ్చారు చేశారు కదా. ఇప్పుడు సడన్గా మీ పేరు వచ్చింది, అది కూడా పిఎం క్యాండిడేటు, పిఎం రికమెండెడ్ క్యాండిడేటు, ఎమ్మెల్సీ రికమెండెడ్ క్యాండిడేటు. లోకల్ క్యాండిడేట్ స్టేట్ బాడీ లోకల్ బీజేపీ క్యాడర్ మీ వెంట ర్యాలీ అవుతున్నారా వాళ్ళు? నేను జాఫర్ గారు, మీరు ప్రతిసారి సంఘ్ అంటున్నారు. నేను ఒక ఎన్జిఓస్కి తోటి పనిచేశాను కాబట్టి నేను ఒక సోషల్ సర్వీస్ మనిషిగా నన్ను పరిచయం చేసుకుంటా, నన్ను నేను చెప్పుకుంటా. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మీకు ఎందుకు ఓటేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. మనకి చిత్తశుద్ధితోటి చేసినప్పుడు అది పాలిటిక్స్ కానివ్వండి, లేదంటే సోషల్ సర్వీస్ కానివ్వండి, అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి నాకు అనిపించింది, నాకున్న దాంతో నేను మంచి పనులు చేయగలుగుతా. ఎందుకంటే స్పెషల్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎవరైనా పని చేస్తే వారికి ఆటోమేటిక్గా రికగ్నిషన్ వస్తుంది. మీరు పద్మశ్రీలు చూడండి, ఇంకా అట్లాంటి ఎన్ని అవార్డ్స్ పక్కింటోడికే తెలియదు వచ్చేవరకు. అంటే ఏంటి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీరు గుర్తించిన ఒక ముఖ్యమైన అంశాలు 5 చెప్పండి అని చెప్తే. ఇప్పుడు నేను 50 చెప్పగలుగుతా. ఎందుకు అంటే ఇంతవరకు గత 10 సంవత్సరాలలో పురోగతి అనేది కాలేదు అని నా పర్సనల్ ఇది. ఇప్పుడు భద్రాచలం రాముల వారి టెంపుల్ ఉంది, దాని చుట్టూ కొన్ని అనేక ప్రదేశాలు చాలా స్పిరిచువల్ ఇది విశిష్టమైనవి. ఇప్పుడు శబరి ఉన్న ప్రదేశం అక్కడే ఉంది. రావణ రథం గుట్ట అంటారు. అప్పుడు రావణుడు వచ్చి అక్కడ రథం నాపి సీతను అపహరించిందనే ఉంది. అట్లా దుమ్ముగూడెం అని ఉంది. వారు అప్పుడు ఆ రాములు వారు అప్పుడు బిల్డ్ చేసిన టెంపుల్స్ అని ఉంది. చూసారా, మళ్ళీ మీరు రిలీజియస్ యాక్టివిటీస్ చేస్తానంటున్నారు తప్ప ఆ పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళని ఇలా అప్లిఫ్ట్ చేస్తాను, నిరుద్యోగులకు ఈ స్టార్ట్అప్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తాను, ఈ మహిళల కోసం ఇలా చేస్తానని చెప్పట్లేదు. 5 చెప్పన్నారు కాబట్టి ఏదో ఒక దగ్గర స్టార్ట్ కావాలి కాబట్టి అది సెంటిమెంట్గా ఇది స్టార్ట్ చేశారా? నాకు నచ్చినది, నేను అది తప్పునే అంటలేదు, కానీ బీజేపీ ఎజెండా ఏది ఉందో అదే మీ నోట కూడా వచ్చింది. వినోద్రావు అంటే కాస్త దానికి మించిన అబౌవ్ ద లెవెల్ ఉంది. మీరు ఆర్ఎస్ఎస్ రాజకీయాలు కానీ బీజేపీ రాజకీయాలు వచ్చాక ముందు సర్వీస్ యాక్టివిటీ చేశారు, ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త. ఆ కోణం నుంచి ఆలోచించండి సార్. ఎప్పుడైనా మన పురాతనాల గురించి, మన సంస్కృతి గురించి మనం దానికి ఫస్ట్ మీరు నన్ను అడిగిన ఖచ్చితంగా అది చేయాల్సిందే, అది ఖచ్చితంగా చేయాల్సిందే. అది కాక ఇంకేంటి? అది కాక ఇప్పుడు ఎన్టీపీసీ అదనపు యూనిట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ఎండిసిలో 600 ఎకరాలు ఏం చేయకుండా ప్రదేశం ఉంది. ఇప్పుడు ఖమ్మంలో గిరిజనులు చాలామంది ఉన్నారు. గిరిజన యూనివర్సిటీకి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఎయిర్పోర్టు అవకాశం ఉంది. ఇక్కడ కొవ్వూరు రైల్వే లైన్కి అవకాశం ఉంది. మన కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు రైల్వే ఎక్స్టెన్షన్ అవకాశం ఉంది. గోదావరి జలశుద్ధి ఇచ్చినా అది స్టార్ట్ కాలేదు. అట్లా అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, అనేక హాస్పిటల్స్ కానీ. మీరు ట్రైబల్ ఏరియా కూడా పనిచేస్తున్నారు కదా? అవును, ఇక్కడ మనకి చాలా ఏజెన్సీ ఏరియా ఉంది కదా? అవును. ఎందుకంటే భగవంత్ అనుగ్రహం వల్ల నేను ఇప్పుడు ఎన్జిఓలో చేసినప్పుడు నేను ట్రైబల్స్లో చేసిన, అగ్రికల్చర్లో చేసిన, స్లమ్ ఎడ్యుకేషన్లో చేసిన, ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన, బయో ఇన్పుట్స్ చేసిన, ఆర్గానిక్ అగ్రికల్చర్లో విశిష్టంగా నేను చేసిన ఇన్స్టిట్యూట్ ఉంది. కాబట్టి అనేక దాంట్లో ఇప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ హబ్ అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తకి ఎంకరేజ్ చేసే వ్యవస్థ ఇక్కడ లేదు. మొన్న ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మొన్న ఒక కాల్ సెంటర్ ఎవరికో కావాలన్నప్పుడు 2 గంటలలో 65 మందిని వారు రిక్రూట్ చేసుకున్నారు. ఆశ్చర్యపోయినారు. కొత్తగూడెం లాంటి దానిలలో ఇంతమంది ఎలా మీకు ఉన్నారని. ఇట్లాంటి
చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఖమ్మంలో ఎంతైతే డెవలప్మెంట్ జరగాలో అంతలో 2% కూడా జరగలేదు. ఇంకా 98% ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్లా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇందాక మీరు అన్నప్పుడు ఒక స్పిరిచువల్ కారిడార్ కానీ, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, హెల్త్ కారిడార్ కానీ, వీటన్నిటికీ అవకాశం ఉంది. సార్, ఖమ్మంలో అప్పర కుబేర్లు పోటీ పడుతున్నారు. నామా నాగేశ్వరరావు గారు ఒకవైపు, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా కూడా కుబేర్లే ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఇంకా జనాలకి డబ్బులు పంపడమే